వీటన్ న్యూస్కి స్వాగతం. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని అకాల వర్షం అలాగే వడగండ్ల వాన ఈదురుగాలులతో గురువారం రాత్రి నెన్నెల్ మండలంలోని చిత్తపూర్, అవడం, గుండ్ల సోమారం, నగురం, గంగారాం, మామిడిగట్టు ప్రాంతాలలోని వరిధాన్యం అలాగే మామిడి చెట్లు ఎక్కడికక్కడ భూమి నుండి వేర్లతో సహా పెకిలి చెట్లు కింద పడ్డ ఘటన చోటు చేసుకుంది. రైతులకు ఆవేదనే మిగిల్చింది. అలాగే కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడే విరిగిపడి గ్రామాల్లో కరెంటు నిలిచిపోవడం జరిగింది. ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఎవరూ రాలేదని, ఇప్పటి వరకు క్రాప్ లోన్ కూడా తీసుకున్న సమయంలో ఇన్సూరెన్స్ చేపించుకునే అధికారులు కానీ సంబంధిత అగ్రికల్చర్ అధికారులు కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవటం చాలా బాధాకరమని, ఇంత నష్టం జరగడం వల్ల మేము మా కుటుంబ సభ్యులంతా రోడ్డున పడతామని, ప్రభుత్వం ఆదుకొనని ఎడల ఆత్మహత్యలే శరణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని విన్నవించుకున్నారు. ఈ ప్రాంతం అంతా నేను ముగ్గురం నలుగురం మొత్తం తోటలు ఉన్నాయని కూడా ఎల్లుండి కటింగ్ అన్న ఎల్లుండి కటింగ్ కానీ ఇప్పించిన బాగా గంగారం ఎన్నెల మండలం. ఈ తోటని ఎడ్ల వాళ్ళతోటి నీళ్లు తెచ్చి పోసి 30 సంవత్సరాల నుంచి సాదుకుంటా ఇది చేసిన బాగా నష్టమైంది. ఈ అధికారులు ఏమైనా స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాను. చెట్లు 50 చెట్లు నేల కొరి ఏ రకానికి కూడి ఏ రకానికి ఇరిగి కింద పడ్డాయి. చెట్ల మీరు కొంచెం దయచేసి అధికారులు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. జగ్గం రాజయ్య అని, నాది ఆవడం శివార్ల తోట ఉన్నది. గత 25 సంవత్సరాల నుంచి నేను సాగులో ఉన్నా. 25 సంవత్సరాల చెట్లు దాదాపుగా చెట్లు సగం మట్టకు కూకడ వేలుతోని నేల పడిపోయినాయి. పంట నష్టం జరిగింది. మేము దీని మీద ప్రతి సంవత్సరం క్రాప్ లోన్లు తీసుకుంటున్నాం, కానీ మాకు ఇన్సూరెన్స్ చేస్తాను కానీ ఏ ఒక్క ఆఫీసర్లు కూడా రాస్తలేరు. కనీసం ఏ కంపెనీకి ఇన్సూరెన్స్ చేస్తానో చెప్పలేరు. ఆ కంపెనీ ఇన్సూరెన్స్ ఆఫీసర్లు కూడా వస్తలేరు. పంట నష్టం కోసం వాళ్ళు ఏం చేస్తలేరు. గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకుంటలేదు. ఇప్పటి వరకు చాలా మటుకు ప్రతి సంవత్సరం ఇదే నష్టాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం అయితే బీభత్సంగా చెట్లే పడిపోయినాయి. ప్రతి సంవత్సరం అంటే కాయలు పోయినాయి కావచ్చు, కానీ ఈ సంవత్సరం చెట్లే పోయినాయి. దీనికోసం ఇప్పటి వరకు గత 3 రోజుల నుంచి ఇదే బీభత్సంగా వర్షాలు, వడగాళ్ళు, అకాల నష్టాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్కరు కూడా కనీసం వచ్చి చూడడం కూడా లేదు. కనీసం మందలించడం కూడా లేదు. ఇప్పటి వరకు ఎవరు రాలేదు. కనీసం ఈ మీడియా ద్వారా నేను తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దయచేసి ఒకసారి వచ్చి చూసి ఈ రైతులకు కనీసం ఏమన్నా సహాయం చేయాలన్న ఆలోచన కలుగుతుందా లేదా అని విన్నపం చేస్తున్నాను.